హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఉల్లి ఉల్లిపాయలతో తెల్లుల్లిపాయలతోనే మషి చేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా నీటిలోనే ఉడకబెట్టేయాలి. ఇలా రౌండ్ ఉల్లిపాయకి నాట్లెట్టి నీటిలో ఉడకబెట్టాలి. ఉడకబెట్టాక ఇలా ఉడికిపోయాక ఈ కైమా బియ్యముని వేసి ఇలాగ దీంట్లో కైమా బియ్యం వేసి రోలు చుట్టి ఇవి పెట్టాలి. అప్పుడు దీంట్లోకి ఏమేమి వేస్తున్నానంటే కైమా వేసాను, మిరియాల పొడి వేసాను, తర్వాత వేసిమిసిరియా, ఒక ఎల్లుల్లిపాయ కొట్టేసాను, రుచికి సరిపడి ఉప్పు వేసాను. దాంట్లోకి సోస, రుమ్మాన్ ఆసీరు, టమాటా మజ్జిగని, ధనియాల పొడి, సాల్ట్, ఎల్లుల్లిపాయ చిన్న పేడు నిమ్మరసం. ఇప్పుడు నీళ్ళు వేసి దాంట్లో ఉల్లిపాయల మషియ పొయ్యి మీద వేసాను. ఇప్పుడు దాంట్లోకి సోస్ వేస్తున్నాను. ఒక గంట ఉడకాలి. హాయ్ అండి, ఇదిగోండి ఉల్లిపాయలతో నేను మటన్ వేసి మషియ వండాను. సోన్ రెడీ అయిపోయింది. ఇలా వండుకోవాలి, సరేనా? బయట వాళ్ళకి ఎవరికైనా వండితే మీరు ఇలా వండుకోవాలి, నేను చూపించినట్టు. సరే అండి, నా వంట ఎలా ఉందో చూసి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది. ఉంటా అండి. ఓకే అండి, బాయ్ అండి. నేను ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తున్నానండి. లైక్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం. చాలా తక్కువగా రన్నింగ్ తిరుగుతుందండి. ఎందుకంటే మంచి వీడియోలు తీసినా ఇంకెంత వీడియోలు మీరు లైక్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం తక్కువగా ఉన్నాయి. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది. ఓకే అండి, బాయ్ అండి.